హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే షూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎప్పటి వరకు అవుతుందో తెలీదు. ఇక్కడ 8 అయితే అవుతుందన్నమాట. మా ఆయన బయట వేరే వాళ్ళు వస్తే మాట్లాడుతుండు. ఇంకా మా ఇష్యూ వచ్చేసి ఇంకా అలాగే పడుకుండా అనమాట. మా చిన్నోడేమో స్కూల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. డైలీ ఏమో నైట్ చెప్తాడనమాట, నన్ను ఉదయాన్నే 6కే లేపమని చెప్తాడు. కానీ ఉదయం లేపితేనేమో లేవడు. ఎందుకంటే వేరే పిల్లలు వచ్చి బయట వాలీబాల్ అవి ఆడుతుంటారు అనమాట. వాళ్ళతో పాటు ఆడితే బాగుంటుందనేసి చెప్తే ఉదయం లేపమంటాడు, తర్వాత లేపితేనేమో లేవాడు. ఇంకా మా చిన్నోని కోసం అయితే అంబలి చేసి బాటిల్లో వేసి ఇచ్చానమాట. స్కూల్కి చాయ్ పెట్టి ఉంచాను. అలాగే గోకరకాయ కూడా ఫ్రై కర్రీ అన్న చేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. 8:30కి కర్రీ అయితే స్టవ్ పై పెట్టేసిన. ఎందుకంటే కర్రీ చేసి పెట్టి ఉంచితే తర్వాత రైస్ అయినా సరే, తర్వాత చపాతీ అయినా సరే ఏదైనా చేసేసుకోవచ్చు. ఫస్ట్ కర్రీ ఉండాలి కదా. పాలైతే వేడి చేసి పెట్టినా అనమాట. మా యశు ఆల్రెడీ తాగేసి వెళ్ళాడు. జేషు మా చిన్నోడు వచ్చే వరకు 12:50 అవుతుంది స్కూల్ నుంచి. అప్పటి వరకు వంట అయితే చేసి పెట్టి ఉంచితే వచ్చినమ్మడే తినేస్తాడు అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఓన్లీ ఒక పాలు బాదం తిని వెళ్తాడు. అంబలేమో బాటిల్లో వేసి పంపిస్తాను అనమాట. అంత ఉదయాన్నే రైస్ తినమంటే తినడు, ఇడ్లీ తినమంటే కూడా తినట్లేదు అనమాట. బాక్స్లో ఏమైనా స్నాక్స్ పంపిస్తే కూడా అలాగే తీసుకొస్తున్నాడు. ఇంకా పాలలో హార్లిక్స్ కలిపి ఇచ్చేస్తున్నా. అలాగే నైటే బాదంలో అయితే నానబెట్టి పెడతాను అనమాట. ఆ బాదంలో ఒక 5 బాదంలు తిని 5 ఏమో స్కూల్కి తీసుకెళ్తాడు. కర్రీ చేసి పెట్టుంచి తర్వాత రైస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఈరోజు వచ్చేసి రెగ్యులర్గానే ఏమంటారు, ఉసిరికాయ జ్యూస్ అయితే తాగేసినాం, టీ తాగేసినాం. అలాగే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే నానబెట్టలేదన్నమాట. డైలీ తాగడం కూడా మంచిదో కాదా అనేసి ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టలేదు, అంబలి చేశాను అనమాట. ఇంకా రెగ్యులర్ వచ్చేసి అంబలి, అలాగే ఉసిరికాయ, చాయ్, అలాగే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ 4 చేసేదాన్ని. చియా సీడ్స్ నానబెడతాడు వాటర్లో. చూసారు కదా, మనకు గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా ఆయన అడిగేసి ఇంకా జొన్న రొట్టె చేయాలంటే జొన్న రొట్టె చేయాలి, లేకపోతే రైస్ ఉండాలన్నమాట. ఆయన అడిగిన తర్వాతనే చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మా అన్న వచ్చిండనమాట, బిల్డరు. ఇల్లు ప్లానింగ్ చేస్తున్నారు. డ్యూప్లెక్స్ కడితే మంచిదా, లేకపోతే నార్మల్గా ఏమంటారు రెంట్స్ పర్పస్కి కడితే బాగుంటుందా అని చెప్పేసి ప్లానింగ్ చేస్తున్నారు అనమాట. 3 ఫ్లోర్స్కి ఎంత ఖర్చు అవుతుంది అనేసి ప్లానింగ్ చేస్తున్నారు. అన్న వచ్చేసి బిల్డర్ అనమాట. అందుకని ఇంకా ఇంటికి పిలిపించిండు, ప్లానింగ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు అనమాట. హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇద్దరు. ఇంకా మా చిన్నోడికి రైస్ అయితే అయిపోయింది అనమాట. అందుకోసమని వాడి వరకు కొంచెం హాఫ్ గ్లాస్ అయితే రైస్ అయితే వండిన. ఇంకా వెడ్నెస్డే కదా, దీపం కూడా వెలిగించేసిన అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వచ్చేసిన అనమాట. 12:50కి అలా వస్తాడు కరెక్ట్గా. వచ్చి ఇంకా ఫేస్ వాష్ చేసుకోమంటే ఇంకా ఎక్కడొక్కడనే పడేస్తుంటాడు అనమాట. అక్కడ ఐడి కార్డ్ పడేసిండు కదా, అలాగే పడేసి సతాయిస్తుంటాడు. ఇక్కడ 4:30 అలా అవుతుంది. రెగ్యులర్గానే ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనమాట. క్యారెట్ బీట్రూట్ వీలైతే అందులో ఉసిరికాయ వేసుకోవచ్చు. అది ఉసిరికాయ నచ్చకపోతే క్యారెట్ బీట్రూట్ కొంచెం తేనె కలుపుకొని తాగితే సరిపోతుంది అనమాట. డైలీ 4:30 నుంచి 5 మధ్యలో డైలీ ఖచ్చితంగా తాగేస్తాను అనమాట. 3 క్యారెట్లు, ఒక 2 బీట్రూట్లు వేసి జ్యూస్ అయితే చేస్తాను. దీనివల్ల ఫేస్ అయితే చాలా గ్లో వచ్చిందనమాట. ఎందుకంటే ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఆయిల్ ఫేస్ అనేది పోయింది. ఫస్ట్ ఏమో ఆయిలీగా ఉంటుందన్నమాట, ఇప్పుడేమో అలా ఏం లేదు. ఇంకా ఈవినింగ్ వంట చేయడానికి అయితే చూస్తున్నాను. మార్నింగ్ చేసిన గోకరకాయ ఫ్రై అయితే అలాగే ఉంది. దీనికి కొంచెం టమాటా చారు పెడితే సరిపోతుంది అనేసి టమాటాలు, అలాగే కొంచెం చింతపండు నీళ్ళల్లో వేసి ఉడకబెడితే మనం మంచిగా మెదపడానికి వీలుగా ఉంటుందన్నమాట. తొందరగా మెదుగుతుంది. పచ్చివి మనం మిక్సీ పడితే ఆ చారు కూడా మనకు పసురు వాసన వస్తుందన్నమాట. అందుకని ఇట్లా ఉడికించి పిసకడం వల్ల కొంచెం చారు అనేది టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికించిన తర్వాత దీన్ని చల్లార్చి మనము గుజ్జులాగా తీసుకోవాలన్నమాట. తర్వాత రైస్ అయితే పెట్టేసిన. ఇవి మన పొలం నుంచి వచ్చిన రైస్ అనమాట. R&R కొంచెం ఎందుకో బ్లాక్ ఉన్నాయి, అంటే తక్కువ పాలిష్ చేయించినట్టున్నారు. అది పాలిష్ తక్కువ చేస్తేనే మంచిది కదా. మనము రైస్ మిల్లలో అలాగే బయట షాప్లలో ఉన్న బియ్యం అయితే మొత్తానికి వైట్ కలర్లో ఉంటాయి. అవి అంతా పాలిష్ చేసేసి మొత్తం ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అవి తిని కూడా వేస్టే. ఇంకా చూసారు కదా, ఇక్కడ మీ టమాటాలు అయితే ఉడికించి ఆ గుజ్జు మొత్తం తీసేస్తున్నాను అనమాట. అంతా కాకుండా కొంచెం పైన లేయర్ ఉంటుంది కదా, అదంతా తీసేస్తే సరిపోతుంది.
ఇంకా ఓన్లీ సింపుల్గా అనమాట. ఒక ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం, అలాగే ధనియా పౌడర్ వేసేసి ఇందులో నేను ఉల్లిపాయలు కూడా వేయట్లేదన్నమాట. ప్లెయిన్గా చారు అయితే చేసేస్తున్నా. ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ పక్కన మనము టమాటా గుజ్జు ఉంది కదా, ఇందులోనే మనకు రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి. ఇది ఓన్లీ పిల్లల కోసం ఇప్పుడు కాబట్టి కొంచెం తక్కువ కారం వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని ఈ కారం వేసిన టమాటా వాటర్ ఉంది కదా, అదైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు రసం అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చారు అయితే రెడీ అయిపోయిందనమాట. మా చిన్నోనికి ఇష్టం ఈ టమాటా చారు. అలాగే రైస్ కూడా పెట్టేసాను స్టవ్ పైన. ఇవి తొందరగా అవుతుందన్నమాట రైస్. మనం ఇంతకుముందు బయట మిల్లలో కొనే రైస్ ఏమో కొంచెం లేట్గా అవుతుంది. ఇదేమో తొందరగా రైస్ అయితే కుక్ అయిపోతుంది. అందుకని దగ్గర నుండి చూసుకుంటూ ఉండాలి. 8:30కి 8:20 అవుతుందన్నమాట. మా ఆయన వచ్చేసిండు. ఆయనకు కూడా అన్నం అయితే పెట్టి ఉంచానన్నమాట. అందరు తినేసినాక స్టవ్ అంతా కడిగి పెట్టేశాను అనమాట. ఈ గిన్నెలో ఇంకా కొంచెం రైస్ అయితే మిగిలింది. అది మా రాబిన్కి అనమాట, డాగ్కి అయితే పెట్టేస్తే అయిపోతుంది. అన్ని సామాన్లన్నీ తోమేసుకున్నా. మళ్ళీ రేపటి మార్నింగ్కి జీడిపప్పులు అలాగే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కోసం నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అది వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఎలా నానబెడతాను అనేది చూపిద్దామని. ఓ గిన్నె తీసుకొని అందులో బాదంలు, జీడిపప్పులు, అలాగే 2 అంజీరు, ఇంకా పిస్తా పప్పులు లాస్ట్లో వేసాను అనమాట. వాల్నట్స్ నార్మల్గా తినాలంటే తినరు అసలు. ఈ విధంగా ఇందులో మిక్స్ చేసేస్తే అయిపోతుంది. ఇవి ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా దగ్గర పడ్డాయి అనమాట అయిపోవడానికి. ఈ పంప్కిన్ సీడ్స్ చాలా మంచిది అన్నిటికన్నా, అందుకని ఇవి కొంచెం ఎక్కువగానే వేసుకుంటా. ఇందులోనే కిస్మిస్ అనమాట. మనకు షుగర్ ఏమి వేసుకోము కాబట్టి ఈ కిస్మిస్, అంజీరు, డేట్స్తోనే మనకి ఇంట్లో తీపి అనేది వస్తుంది అనమాట. తర్వాత డేట్స్ అంతే 2 వేసుకుంటాను ప్రతిరోజు. 2 అంజీరు, 2 డేట్స్ అనమాట. ఇందులో వచ్చే పీచు కూడా మొత్తము తాగేస్తాం అనమాట. మనకు ఫైబర్ అనేది బాగా వస్తుంది కదా. వీటన్నిటిని ఒకసారి క్లీన్గా కడుక్కొని మళ్ళీ ఇందులోనే ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇవి రోస్టెడ్ కాదు, వితౌట్ రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. తర్వాత ఇందులోనే చియా సీడ్స్ కూడా వేసుకుంటాను అనమాట. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇవి వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. ఇవి కొలత ప్రకారం ఏం లేదు, అందాదా డైలీ నానబెడుతూ ఉంటాను కదా, ఎంత వేస్తే ఇద్దరికి సరిపోతుంది అనేది ఐడియా ఉందన్నమాట. అందుకోసం అయితే ఇంకా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇక్కడ ఇవి వచ్చేసి చియా సీడ్స్ అనమాట. మనం సబ్జా సీడ్స్ అనేవి అందరూ తాగడానికి వీలు ఉండదు. కొంతమంది తాగొచ్చు, కొంతమంది తాగొద్దంట. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు తాగొద్దంట. ఈ చియా సీడ్స్ వచ్చేసి అందరూ తాగొచ్చు. అందుకోసం అయితే చియా సీడ్స్ తీసుకొచ్చి యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయిందనమాట పెద్దది. ఇది 2వ ప్యాకెట్. ఇంకా ఇందులో వాటర్ వేసేసి పిస్తా పప్పులు అయితే మర్చిపోయాను అనమాట. తర్వాత లాస్ట్లో వేసాను. ఇంకా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం పులిసిపోయినట్టు అవుతుంది అనమాట. అందుకోసం అయితే ఫ్రిడ్జ్లో ఉంచుతున్నాను. నార్మల్గా అయితే బయటనే ఉంచేదాన్ని. ఇవి వచ్చేసి 5 ఒక్కొక్కరికి 5 అనేసి 20 నానబెడతాను. ఇంకా 5 ఎక్స్ట్రా వేస్తాను అనమాట. మా చిన్నోడు కొంచెం నానబెట్టినవి అయితే మంచిగా తింటాడనమాట. మాటికి అడుగుతుంటాడు నానబెట్టినవి అనేసి. అందుకని ఒక 5 ఎక్స్ట్రా వేసేసి వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిగ్గా నానవు, కానీ తప్పదనమాట. బయట వేస్తే కొంచెం పులిసిపోయినట్టు అవుతుంది. తర్వాత ఇందులో చేసేసి వాళ్ళు వాటర్లో కలుపుకొని తాగడానికి. ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే టీపీ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.